లారా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి బలపరచునుగాక. ఈ సమయంలో ఇంకొక టాపిక్తో దేవుని బిడ్డలారా మీ ముందుకు వచ్చి ఉన్నాను. మరి మనం చూసినట్లయితే చాలా సందర్భాలలో చాలా విషయాలను మనము అపార్థం చేసుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు వాక్యములో ఉన్నప్పటికీ కూడా మనము ఈ విషయాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు ఇట్లా చేస్తాడా, ఇంత చీప్గా దేవుడు చేస్తాడా, ఇంత చీప్గా దేవుడు చీప్ అయిన వాటిని వాడుకుంటాడా అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ని మనము స్పష్టంగా ధ్యానించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు బైబిల్లో వేటిని వాడుకున్నాడో మనము ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే కొన్ని పార్ట్స్గా 1, 2, 3, 4 అట్లా ప్రభు చిత్తమైతే మరి స్పష్టంగా బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవుడు దేనిని అంటే ఏ వస్తువులను మరి ఆయన పవిత్రపరిచి ప్రతిష్ఠించి అభిషేకించి ఆయన తన మహిమ కొరకు వాడుకున్నాడో మనము చూద్దాం. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూసినట్లయితే అనేక విషయాలను మనము చూడవచ్చు. కాబట్టి తొందర ఏమీ లేక నిజముగా వాక్యమును అంగీకరించే మనసుగా ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి వాక్యమును అంగీకరించే బాధ్యత ప్రతి క్రైస్తవునికి ఉందని మర్చిపోకూడదు. మనము మన చిన్నప్పుడు విన్నయి మనం పట్టుకోవడం కాదు, నిజానికి ఇప్పుడు మనం చదివి అది నిజముగా అట్లా ఉన్నదో లేదో తెలుసుకొని మనము అర్థం చేసుకొని ముందుకు సాగాలి. మనం పట్టుకున్న దానికే దేవుని బిడ్డలారా కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఇదే కరెక్టు అనే కాదు. కొన్నిసార్లు మనం కరెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు మనము తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అయితే బైబిల్లో కొన్ని విషయాలను మనము చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో దేవుని బిడ్డలారా మనం వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైన మన పరమ తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నాయన మీరు మాకు సహాయం చేయండి. మీ మాటలు ప్రభువా మాకు మా అందరికి కూడా దయచేయండి. మీ మాటల ద్వారా ప్రభువా మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఈ టాపిక్ నేను ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అనేక విషయాల్లో సేవకులు ఎందుకో అంగీకరించే మనస్సును కలిగి ఉండటం లేదు. దేవుడు వీటిని వాడుకుంటాడా? ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్ అంటూ ఉన్నారు. చీప్ ట్రిక్స్ అని ఎందుకంటారో నాకు అర్థం కావట్లేదు. దేవుడు వాడుకునేది ఏది కూడా చీప్ ట్రిక్స్ కాదండి. అది ఏది వాడుకున్నా దేవుడు తన మహిమ కొరకు ప్రజల యొక్క క్షేమము కొరకు వాడుకుంటాడు అనేది మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూసినట్లయితే మొట్టమొదట దేవుడు ఒక పొదను వాడుకున్నట్టుగా మనం చూస్తాం. మోషేను ఏర్పరచుకోవడానికి, మోషేను పిలవడానికి దేవుడు ఒక పొదను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పొద ఇంగ్లీష్లో బుష్ అంటారు. బుష్ అంటే ఇంగ్లీష్లో దాని అర్థము చాలా చక్కగా రాయబడి ఉంది. అదేంటంటే దేవుని బిడ్డలారా, ఏ బుష్ ఈజ్ ఏ లార్జ్ ప్లాంట్ విచ్ ఈజ్ స్మాలర్ దెన్ ఏ ట్రీ అండ్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ అని రాయబడి ఉంది. అది దేవుని బిడ్డలారా చెట్టు కంటే చిన్నదై ఉంది, చిన్న కొమ్మ, కానీ ఎక్కువ దానికి ఆ యొక్క ప్లాంట్కి, ఆ మొక్కకి ఎక్కువ
కొమ్మలు ఉన్నట్టుగా మనం దానిని మరి బుష్ అంటారని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అంటే ఒక చెట్టు పొదవలే పెరిగిన ఎక్కువ కొమ్మలున్న చెట్టు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా మటుకు మనం చూసినట్లయితే మరి మూవీస్లలో చాలా చక్కగా చూపెడుతూ ఉంటారు. యానిమేషన్ మూవీలో కానీ మరి 10 కమాండ్మెంట్స్ మూవీలో కానీ చాలా చక్కగా మనము చూస్తాం. ఒక చెట్టు, ఆ చెట్టు పెరిగి పొదవలే పెరిగిన ఆ చెట్టుకు అగ్ని మండుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాక్యంలో మనం వెళ్ళినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా విందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూడండి, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద క్షమించాలా అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పొదలో నడిమికి అగ్ని వలె దూత కనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తాం, దూతను చూస్తాము, తర్వాత యెహోవా దేవుని చూస్తాం. దూతను చూస్తాము, యెహోవా దేవుని చూస్తాం. చాలా జాగ్రత్తగా ఈ వాక్యం మీరు గమనించండి. అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అగ్ని జ్వాలలలో ఎవరు ప్రత్యక్షమైనరు? ఆ పొద మండుచుండగా అగ్ని జ్వాలలలో యెహోవా దూత ప్రత్యక్షమాయను. అంటే ఆ యొక్క దూత, నేను అనుకుంటాను దేవుని బిడ్డలారా, ఆ దూత ఆ అగ్ని దూతనేమో. ఆ దూత ఎంతకాలం నుండి అక్కడ ఉందో మనకు తెలియదు. అయితే మోషే అక్కడ, దేవుని బిడ్డలారా, ఆ పొద మండుచుండెను. ఎంతకాలం నుండి మండుతుందో మనకు తెలియదు. అయితే ఆ వింత చూడడానికి మోషే ఏం చేసిందంటే అటువైపు తిరిగి వెళ్తూ ఉన్నాయి. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను. యెహోవా దూత అక్కడికి వచ్చి ఆ పొద నడిమిన ఉన్నది. ఆ దూత ఉన్నప్పుడు ఆ పొద మండుచుండెను. అయితే అక్కడ ఏమైందంటే, ఆ హోరేబు పర్వతమునకు వస్తున్న మోషే వచ్చినప్పుడు ఆ పొదలో దూతను, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను. అతను చూచినప్పుడు మరి దూతం చూచిండో లేదా ఇక్కడ మనం చూస్తలేం, కానీ మండుచున్న ఆ పొద కనిపిస్తూ ఉంది అక్కడ. కానీ పొద కాలిపోలేదు. పొద అక్కడ కాలిపోలేదు. పొద మండుచు ఉంది.
ఆ వింత చూడడానికి మోషే అక్కడికి వచ్చినాడు. అయితే అక్కడ బైబిల్లో మనం చూస్తాం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూసినది అంటే దూత అక్కడ ఉన్నారు మండుకుంటూ, ఆ పొదను మండిస్తూ. కానీ ఎప్పుడైతే ఆ పొదను చూసిందో, పొదను చూసి వస్తున్న మోషేను దేవుడు చూసిండు. దేవుడు చూసి దేవుడు ఏమంటున్నాడంటే, మోషే మోషే అని అతనిని పిలిచెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే ఇక్కడ చాలా జాగ్రత్త వినాలి. మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. దేవుని వైపు చూడ వెరచెను. దేవునికి మహిమ. మోషేను తన వైపు ఆకర్షించుకోవడానికి, మోషేను తన పరిచర్య కొరకు నియమించడానికి ఇక్కడ దేవుడు పొదను తన దూతను వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా మనము ముందుకు సాగినట్లయితే, దేవుని బిడ్డలారా, ముందుకు సాగినట్లయితే నువ్వు అనుకోవచ్చు, దేవుడు అక్కడ ఉంది కాబట్టి మనం నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు ఏదైనా పొదలో ఈ విధంగా ప్రత్యక్షత కలిగితే మనం నమ్ముతామా? మనం నమ్ముతామా? నిజంగా మనము నమ్మము. దేవుడు, మనము అక్కడ నుండి పరిగెత్తుకొని పోతాం. ఎందుకు పోతాం అంటే, ఏదో దయ్యం మండుతుందిరా అనేసి పరిగెత్తుకొని పోతాం. కానీ దేవుని ప్రత్యక్షత అని మనము నమ్మము. అదే వేరేళ్ళకి చెప్తే, దేవుడు అట్లా మాట్లాడడు అని అంటాం. దేవుని ప్రత్యక్షతలు చాలా గొప్పది, చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, ఆ దినాలలో దేవుడు ఇదే విధంగా మాట్లాడడం కాదు, ఇంకా అనేక విధాలుగా దేవుడు అనేక విధాలుగా మాట్లాడాడు. కానీ మన టాపిక్ ఏంటంటే, దేవుడు వస్తువులను అభిషేకించి వాడుకుంటాడా, దానిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాలలో దేవుని బిడ్డలారా, అందుకే వాక్యంలో ఎక్కడెక్కడ ప్రభు మరి ఆ వస్తువులను వాడుకున్నాడో తన మహిమ కొరకు, దానిని ధ్యానించాలని ఆశపడుతున్నాను. కనీసము ఈ అవగాహన ప్రతి ఒక్కరికి రావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకొక విషయము, అదే కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే, అదే సందర్భంలో మనము చూసినట్లయితే, ఆ నిర్గమకాండం 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు కూడా మనము మోషేను దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో మనం చూద్దాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవాని ప్రత్యక్షం కాలేదందరు అని ఉత్తరం ఇయ్యగా. చూడండి, మోషే అప్పుడు కూడా ఏమంటున్నా అంటే, దేవా నువ్వు నాకు ఎంత చూపెట్టినా, నేను అక్కడికి పోయి ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు, నీకు దేవుడు ప్రత్యక్షం కాలేదని అంటారు. అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాడు. దేవుడు ఏమన్నాడు అండి, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడివేయమనేను. అతడు దాన్ని నేల పడివేయగానే అది పామాయను. చూడండి, దేవుడు ఇక్కడ దేనిని తన కొరకు మరి పాత్రగా నియమించుకుంటున్నాడు. తన మహిమ కొరకు పాత్రగా నియమించుకున్నాడు. మోషే నియమించుకున్నాడు.
మోషేను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే మోషేకు దేవుని బిడ్డలారా ప్రజలకు మరి బలమైన నమ్మకం కలగడానికి ఇక్కడ దేవుడు కర్రను వాడుకుంటున్నాడు. దేవుడు కర్రను ఎందుకు వాడుకోవాలా? అది దేవుని ఇష్టం. నీవు నేను అడగడానికి ఎవరు? దేవుని చిత్తం అది. దేవుడు కర్రను వాడుకున్నాడు. కర్రను వాడుకొని ఆయనకు తన మహిమను బయలుపరుస్తూ ఉన్నాడు. నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అక్కడి నుండి. అది పామాయను, భయమైపోయింది. ఆయన పారిపోయాడు, దూరం వెళ్ళిపోయింది ఆయన. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను. ఆయన దూరం వెళ్ళిపోయింది, పారిపోయింది దాని నుండి. అయితే మోషేకి మళ్ళీ ఏమన్నాడంటే, లేదు నువ్వు చెయ్యి చాపి దాని యొక్క తోకను పట్టుకో అంటే మళ్ళీ దగ్గరకు వచ్చి దాని చెయ్యి చాపి ఆయన చెయ్యి చాపి దాని తోకను పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన ఆ చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయన. మళ్ళా తిరిగి తన కర్ర తనకు ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురా. నేను ఈ యొక్క అద్భుతము కనపరిచినప్పుడు, ఈ సూచక్రియను కనపరిచినప్పుడు తప్పకుండా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నిన్ను పంపిండని వారు నమ్ముతారు అని దేవుడు మోషేతో తెలియజేస్తారు. మరియు ఇంకొక సూచన కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. మరి యెహోవా నీ చెయ్యిని రొమ్మున ఉంచుకును అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డల చెయ్యి లోపల పెట్టుకోగానే తెల్లగా కుష్టు గలదిగా మారుతుంది. మళ్ళీ ఆయన భయపడతాడు. అప్పుడు మళ్ళీ లోపల పెట్టుకోమంటే మళ్ళీ యథావిధిగా మారుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు కర్రను వాడుకుంటుండు, తన చేతిని వాడుకుంటాడు. కర్రను వాడుకుంటున్నాడు, తన చేతిని దేవుని బిడ్డలారా మనం మర్చిపోకూడదు. దేవుడు దేన్నైతే వాడుకున్నాడో దాని అర్థమైందంటే దాన్ని నేను అభిషేకించిందో దాన్ని ప్రతిష్ఠించిందని మర్చిపోకూడదు. దాన్ని దేవుడు పవిత్రపరిచింది అంతే. దాన్ని అభిషేకించేసింది దేవుడు. వస్తువును దేవుడు అభిషేకించి. నువ్వు అనొచ్చు వస్తువులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? నేను ఆ మాట అనను. కానీ పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఆయన ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. ఆయన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆత్మై ఉన్నాడు. ఆత్మ దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి నమ్మకపోని ఆత్మ దేన్నైనా ఆవరిస్తుంది. ఆత్మ దేనినైనా కూడా ఆవగించేస్తుంది. నువ్వు ఆత్మ గురించి బాగా చదివినప్పుడు అవగాహన చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆ కట్టెను
అభిషేకించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను? మోషే తన జీవిత కాలం అంతా కూడా ఆ కర్ర ద్వారానే అన్ని అద్భుతాలు చేసి, ఆ కర్ర ద్వారానే దేవుడు ఆ కర్రను వాడుకున్నాడు. అంతే. మోషే నోటిని, మోషే మాటను, ఆ కర్రను దేవుడు వాడుకున్నాడు. అంటే కర్రను దేవుడు ఇక్కడ అభిషేకించి వాడుకుంటున్నాడు. మీరు కాదనగలుగుతారా ఈ మాట? కాబట్టి బైబిల్ చెప్తాం పరిశుద్ధాత్మ కార్యాలు చాలా బలమైనవి. కర్రలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా నాకు తెలియదు, కానీ దేవుడు కర్రనైతే అభిషేకించాడు. దీనిని ఇంకొక విధంగా మనం వివరించుకోవచ్చు. ఎలా అంటే, దేవుడు ఆ కర్రను తన శక్తితో, తన అద్భుతాలతో నింపాడు. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏ అద్భుతము జరగదు, ఏ కార్యము జరగదు. నువ్వు నమ్మితే దేవుడికి స్తోత్రం. ఆ కర్రను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని అనేక అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగుగా. కర్రను వాడుకొని ఈ దినము మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది కూడా మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి వాడబడుతున్న సేవకులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీరు అవగాహన చేసుకోవాలి, ఆలోచించాలి, నిదానంగా ఆలోచించండి. దేవుడు దేమైనా వాడుకుంటాడండి. మనుషులనే కాదు, మనిషినే కాదు దేవుడు వాడుకునేది. హీ క్యాన్ యూస్ ఎనీథింగ్. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? ఆయన దేనినైనా వాడుకోగలడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక వస్తువును తీసుకొని దాన్ని బ్లెస్ చేసినప్పుడు అది బ్లెస్ అవుతుంది. నమ్ముతావా లేదా? సేవకునిగా విశ్వాసులు నీ వద్దకు తెచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు అది బ్లెస్ అవుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇల్లు బ్లెస్ అవుతుంది. దేవుని ఆశీర్వాదం ఇంటి మీదకి వస్తుంది. ఆ ఇంటి మీదకి ఎట్లా వస్తుంది అంటవా? మనిషి మీదకి రావాలి, ఇంటి మీదకి రావద్దంటారా? అట్లాంటి ఎందుకు పాస్టర్లు ప్రార్థన చేసి ఇంటిని డెడికేట్ చేస్తారు? ఎందుకు చర్చెస్ని డెడికేట్ చేస్తారు? వై? ఇల్లు మనిషి, ఇల్లు ఏమన్నా జీవం ఉందా ఇంటికి? లేదే. మరి దానికి ఎందుకు ప్రతిష్ఠించాలా? ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుని చేతికి ఎందుకు అప్పగించాలి? దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన దేని కొరకైతే చేస్తావో దేవుని ఆశీర్వాదం, దేవుని సన్నిధి దాని మీదకి వస్తుంది. దాని మీదకి దేవుని సన్నిధి వస్తుంది అని నేను నమ్ముతున్నా దేవుని. ఒకరు ప్రార్థన కొరకు ప్రేరాలు తీసుకొస్తారు. ప్రేరాలు తీసుకొచ్చినప్పుడు ఆ ప్రేరాలకి సేవకుడు ప్రార్థన చేస్తే నేను నమ్ముతున్నా ఆ ప్రేరాల్లో దేవుని చేత అభిషేకింపబడి, నువ్వు దేని కొరకైతే, ఏ అంశం కొరకైతే ప్రార్థన చేసినావో ఆ అంశము ద్వారా, ఆ అంశమును దేవుడు దాంట్లో దీవిస్తాడు. అభిషేకము ద్వారా ఆ నూనెలో దేవుని అభిషేకం ఉంటుంది. అందుకే ఆ నూనె అప్లై చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఊకేనా జరగవండి. నువ్వు కొట్టులో దొరికే ఆ యొక్క నూనె తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేయని నూనెలకు ప్రార్థన చేసిన నూనెలకు తేడా ఉంటుంది.
ప్రార్థన చేయని వాటర్కి, ప్రార్థన చేసిన వాటర్కి తేడా ఉంటుంది. దేవుడు బైబిల్లో అనేకమైన వాటిని తన మహిమ కొరకు వాడుకున్నాడు. దేవుడు మోషే కర్రను, ఇంకా రాను మనం చాలా ధ్యానిస్తాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు అయిపోలేదు, ఇంకా చాలా విషయాలను లోతుగా వెళ్తూ మనము ధ్యానించబోతున్నాం. దేవుని కార్యాలు గొప్పవి, దేవుని కార్యాలు చాలా గొప్పవి. అంటే బైబిల్లో మనం చూస్తూ ఇంకా స్పష్టంగా రాను అంత స్పష్టంగా మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు కర్రను అభిషేకించాడు, ఆయన వాడుకున్నాడు. ఆయన చేతిని వాడుకున్నాడు. మోషే చేయి ద్వారా కూడా అద్భుతం జరిగింది. చేతిలో అద్భుతం జరిగింది. దేవుడు అద్భుతం చేసి చూపెట్టిన ఆయన ఒక రోగం ఇచ్చిండు, ఆ రోగాన్ని స్వస్థపరిచిండు. అద్భుతమే కదా. సో దేవుడు ఆలోచించండి, చేతిలో అద్భుతం చేసిండు, కర్రలో కూడా అద్భుతం చేసిండు. కర్ర పామైంది, తిరిగి కర్ర అయిపోయింది. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఎందుకు మనము మన మనస్సులో గీతలు గీసుకొని, బౌండరీస్ గీసుకొని ఇట్లుంటేనే దేవుడు అని ఎందుకు అనుకుంటాం? అందుకే దేవుడు మనల్ని వాడుకోడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి లిమిట్ చేసేసినావు. అక్కడ దేవుని బిడ్డలారా, దేవుని లిమిట్ చేసినావు. నీ మైండ్లో దేవుని లిమిటేషన్, ఆ లిమిట్ దాటిందంటే నువ్వు దేవుని అంగీకరించలేవు. యూ కెన్ నాట్ అనమాట. యేసుప్రభు వచ్చి అద్భుతం చేసినా నువ్వు యేసుప్రభు కాదంటావు. అంత డేంజర్ ఇది, అంత డేంజర్ జోన్లో ఉంటాం. తర్వాత మనం చూస్తాం ఇజ్రాయేలీలు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారంటే 6వ అధ్యాయంలో మోషే అహరోనులు, మీరే దేవుని సేవకులా, మేము కాదా? మీరే దేవుని యాజకత్వం చేస్తారా, మేము చేయకూడదా? మీరే దేవుని చేత నింపబడ్డారా, మేము నింపబడకూడదా? దేవుడు అందరి మధ్య ఉన్నాడు, అందరు చేయవచ్చు అనేసి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, సంఖ్యాకాండం 16 3వ అధ్యాయం నుండి 5 వచనాలు చదువుతాం. 16 అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవారి మధ్యనున్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. ఎంత భయంకరమైన మాట! ఈ దినము నిజంగా విచారకరమైన విషయం చూస్తున్నాం. మనం సంఘాలలో చాలామంది జ్ఞానం కలిగిన వాళ్ళు, చదువున్న వాళ్ళు, మంచి పోస్ట్ ఉన్న వాళ్ళు బైబిల్ చదువుకోవడం తప్పు కాదు, బైబిల్ జ్ఞానం సంపాదించడం తప్పు కాదు, వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేయడం తప్పు కాదు. అది ఎంతో మంచిది. నీ బైబిల్లో ఎంతో పట్టుంటే అంత మంచిది. కానీ దీనిని బట్టి నువ్వు సేవకుని మీద అతిశయించడము అది భయంకరమైన విషయం. ఈ దినము నాకు వాక్యం చెప్పనికి వస్తుందని నీవు లోకంలో డ్యూటీ చేస్తూ కూడా సంఘములో నియమింపబడిన, ఏర్పాటైన, అభిషేకింపబడిన సేవకుని మీద నిన్ను హెచ్చించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? దేవుని బిడ్డలారా, నేటికి కూడా దేవుడు తన పరిచర్య కొరకు సేవకులను పిలుస్తూ ఉన్నాడు, సేవకులను నియమిస్తూ ఉన్నాడు, సేవకులను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేయలేదా? ఆ 12 మంది శిష్యుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా మిగతా వారిని ఏర్పాటు చేయలేదా? స్టెఫెన్ని, ఫిలిప్పును, దేవుని బిడ్డలారా, ఇంకా అనేకులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? దేవుని పరిచర్యకు వాళ్ళని ప్రత్యేకపరచుకోలేదా? వాళ్ళు ప్రభు చేత వాడబడలేదా? వారి ద్వారా అద్భుతాలు జరగలేదా? దేవుని నియమం ప్రత్యేకమైంది తన పరిచర్య కూడా.
నువ్వు దేవుని చేత పరిచర్య సేవకు ఏర్పాటు చేయబడకపోతే నువ్వు చేయవలసిన పని ఏంది వాక్యానుసారంగా అంటే, నీకు ఎంత వాక్య పరిచర్య చేయడానికి వచ్చినా, నువ్వు ఎంత లోతైన మర్మాలు చెప్పినా, దేవుడు నిన్ను సేవకు పిలవలేదు, కానీ నీకు సేవ చేయాలని ఉంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, నీ సంఘంలో ఉన్న సేవకుని చేకి నుండి నువ్వు ఆ సేవకునికి చేదోడు వాదోడు ఉండి ఆ సేవకుని కింద నువ్వు వాడబడాలి. ఆయన ఆ సేవకునికి పరిచర్యలో సహాయం చేయాలి. అంతేగాని ఆ సేవకుని తొక్కి నువ్వు మీదికి లేచి నేనే అన్నీ చేస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. దేవుని బిడ్డ, భూమి మీద నీకు అధికారం ఉందేమో కానీ దేవుని దృష్టిలో యు ఆర్ నథింగ్. దేవుని దృష్టిలో యు ఆర్ నథింగ్. నీ అధికారం బట్టి, బలం బట్టి, బలగం బట్టి నువ్వు ఈ సంఘం మీద ఇదైతున్నావేమో కానీ దేవుని దృష్టికి వచ్చేసరికి యు ఆర్ నథింగ్. నువ్వు లేవు దేవుని దృష్టిలో. అంతే. దేవుడు నిన్ను నియమించాలి. సంఘం ఎవరిది? నీదా నాదే? నీదా? నువ్వు రక్తం కార్చినవా? నువ్వు ప్రాణం పెట్టినవా? యేసు ప్రభువుది సంఘం. ప్రధాన కాపరి ఆయన సేవకులు, ఆయన తోటి పనివారు, జత పనివారు మాత్రమే. ప్రధాన కాపరి యేసు ప్రభువు. నీకు సేవ చేయాలని ఉంది, కానీ దేవుని నియమం రాలేదు, దేవుని పిలుపు రాలేదు. ఏం చేయాలా? సేవకునితో కలిసి సహాయం చేయాలి. సేవకునికి చేదోడు వాదోడు ఉండాలి. సేవకుడు చెప్పిన దగ్గరికి వెళ్ళి వాక్యం పంచుకొని రా, సేవ చేసి రా. అది ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, అది చాలా పెద్ద టాపిక్. అది మనం దాంట్లో పోతే మరి చాలా సమయం అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, వారు మోషేకు ఆహారంలోకి విరోధముగా లేస్తారు. ఏమంటారంటే, ఓ మీరేనా పరిశుద్ధులు, అందరు పరిశుద్ధులే, అందరి మధ్య దేవుడు ఉన్నాడు, కాబట్టి మీతో మాకు పని లేదు. ఇదేనా ఎన్నో సంఘాలలో నియమింపబడిన సేవకుని పెట్టడం లేదు. సేవకులను తన్నెలగొడుతున్నారు. సేవకులను తన్నెలగొట్టి ఏం చేస్తుండ్రు? వాళ్ళు సేవకుని వాళ్ళే ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే, మీకు ఆత్మీయంగా ఏం జరుగుతుందో, ఆత్మీయ పోరాటంలో ఏమవుతుందో మీకు తెలియదు. మీరు దేవుని పరిచర్య చేస్తున్నారని మీరు అనుకుంటారు దేవుని పరిచర్య జరగదు. మీరు సంఘ క్షేమాభివృద్ధికి చేయలేరు ఏమి కూడా. సాతానుడు వాడుకుంటాడు దేవుని బిడ్డ. జాగ్రత్త. దేవుని చిత్తానికి విరోధంగా లేచిండ్రంటే సేము వీళ్ళు లేచినట్టే, కొరవు, దాతాను, అభిరాములు లేచినట్టే. దేవుని నియమానికి విరోధంగా లేవకూడదు. జాగ్రత్త సుమ. దేవుని నియమం సేవకుడు ఉండడం. నేనేమంటున్నానంటే, దేవుని నియమము సంఘానికి కాపరిగా సేవకుడు ఉండడం. అయితే ఈ దినము విచారకరమైన విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కొరవుతో వాని సమాజంతోనూ ఇట్లనేను, తన వాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడే ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరిని నియమించిండో రేపు మీకు తెలుస్తుందేనా అంటారు. ఏ విధంగా ఈ నియమాన్ని ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఎవరిని ఏర్పాటు చేసుకున్నని తెలియడానికి ఇక్కడ దేవుడు ఏం వాడుకుంటాడంటే ధూపార్తిని వాడతాడు. ధూపార్తిని చూడండి. ఇలాగు చీవుడి కొరవు అతని సమస్త సమూహమైన మీరును ధూపార్తులను తీసుకొచ్చి వాటిని అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకునునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకు ఇక పని లేదు.
మరియు మోషే కొరవుతో ఇట్లా దేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు మిమ్మును తన యుద్ధకు చేర్చుకున్నటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు దేవుడు ఇజ్రాయిలుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుట మీకు అల్పముగా కనబడదనా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకోలేను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు తర్వాత దయచేసి సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుండి చదవాలని మనం చేస్తున్నాం. 16, 17 అధ్యాయం. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మరి ఆ యాజకత్వము అంటే ఏ పని చూడండి, ఎవరికి దేవుడు ఏ పని ఇస్తాడో అదే పని చేయాలి. దేవుడు ఎవరిని ఎందుకు నియమిస్తాడో అది పని చేయడమే ఆశీర్వాదం. అంతకంటే ఎక్కువ చేయడం మంచిది కాదు. అది నా అభిప్రాయం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. తర్వాత వాళ్ళు ధూపార్తులు తెస్తారు, అందరు కూడా తెస్తారు. కానీ కొరవు దేవుని సన్నిధి దగ్గర ఏం చేస్తుందంటే, తర్వాత మీరు చదవండి, దేవుని సన్నిధి దగ్గర ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, ఆయన సమాజమును మోషే ఆహారంలోకి విరోధంగా లేపుతారనమాట. అప్పుడే దేవుని సన్నిధి పరలోకం నుండి అక్కడికి దిగవచ్చు, మేఘంలో దిగి వచ్చి చాలా కోపగించుకుంటాడు దేవుడు. అక్కడ వారిని శిక్షించినట్టుగా మనం చూస్తాం. అక్కడ వారిని శిక్షిస్తాడు. అప్పుడు శిక్షించినప్పుడు దేవుని బిడ్డలారా, మోషేహారులను మళ్ళా వేడుకుంటారు. చూడండి, ఓకే, 16, 21 నుండి చదువుతా. క్షణంలో నేను వారిని కాల్చి విధనని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నీవు కోపడదువా అని వేడుకొనేది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చిన, కొరవు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోడి జనసమూహముతో చెప్పుము. చూడు, అక్కడ కింద మనం వస్తే అక్కడ 30వ వచనంలో ఒక వింత పుట్టించుట ద్వారా కొరవు దాతాను అభిరాముల కుటుంబములు గోత్రం అంతా కూడా అక్కడ నేర విడిచి వాళ్ళు భూమిలోనికి వెళ్ళిపోతారు. సజీవంగా వాళ్ళు మరి సమాధైపోతారు, పాతాళంలోనికి వెళ్ళిపోతారు. సజీవంగా పాతాళంలోనికి వెళ్ళిపోతారు. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కొరో సంబంధులను అందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేస్తును, వారి సంపదను కూడా మృంగివేస్తారు. 16:32 వచనం చూడు. అయితే వాళ్ళు తెచ్చిన ఏదైతే ఆ ధూపార్తులు ఉన్నాయో, దేవుడు వాటి విషయంలో ఒక మాట ఇక్కడ 35వ వచనంలో ఒక మాట అంటారు. చూడండి, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేస్తున్నారు. అంతేకాదు, వారు ఎంతమంది అయితే తెచ్చిండ్రో ఆ ధూపార్తిని పట్టుకుని వచ్చారు, అంటే మేము నింపబడతామేమో వారికి బదులుగా అని ఆశతో మోషే యాజకత్వానికి వ్యతిరేకంగా, యాజకులకు దేవుడు నియమించిన యాజకులకు వ్యతిరేకంగా వచ్చిండ్రు 200 మంది. ఆ మందిని కూడా దేవుని అగ్ని వెళ్ళి కాల్చివేస్తారు. అప్పుడు 36వ వచనం, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది, నీవు యాజకుడవు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడవు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఏంటండి? దేవుని సన్నిధికి దేనినైతే నువ్వు తీసుకొచ్చినావో అది ఏమైందంట? ప్రతిష్ఠితమైనది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం టాపిక్ ఏంటంటే, దేవుడు ఇక్కడ ఎవరు నిజమైన యాజకుడు అని ప్రజల మధ్య నిరూపించడానికి ధూపార్తులను వాడుకున్నాడు. అంతేకాదు, దేవుని బిడ్డలారా, ఈ ఇష్యూ ఇంకా జరుగుతూ ఉంటుంది.
ఆ తర్వాత 17వ వచనానికి వచ్చినప్పుడు మోషే ఈ విధంగా అంటాడు. 17 మొదటి నుండి 8 వచనాలు చూసుకొని మనము ఇది ఇక్కడికి ముగించి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ పార్ట్లో ఇంకా మనం వేరే విషయాలను ధ్యానిద్దాం. 17 సంఖ్యాకాండము 17 మొదటి నుండి 8 వచనాలు. యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇజ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకుని ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల యొద్దుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇజ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇజ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబోదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లగలదాయను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని కార్యం, దేవుని అద్భుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి గోత్రానికి వారి గోత్రం యొక్క పితరునికి సాదృశ్యంగా ఒక్కొక్క కర్ర 12 గోత్రాల నుండి వారి పితరుల యొక్క కర్రలను తీసుకొచ్చి మరి సాక్ష్యపు గుడారం దగ్గర పెట్టినప్పుడు నెక్స్ట్ డే చూసినప్పుడు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవునికి మహిమ కలుగుగాక. ఒక్క దినములోనే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క దినములోనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని ప్రజలకు కనపరిచి ఇక ప్రజలలో ఆ సందేహమును, ఆ సనుకులను దేవుడు పూర్తిగా అంచివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరొకసారి కన్ఫామ్ చేసిన ఏంటంటే, ఇదిగో నేను నియమించుకున్న నా సేవకులు వీరే అని దేవుడు అని చెప్పడానికి దేవుడు ధూపార్తులను కర్రలను వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుడు కర్రను వాడుకుంటే తప్పేంటి? దేవుడు కర్రను వాడుకుంటే తప్పేంటి? ఇంకా దేన్ని వాడుకున్న తప్పేంటి? దేవుడు వాడుకుంటే తప్పేంటి? దేవుడు వాడుకుంటాడా అంటే వాడుకుంటాడు. అది ఆయన ఇష్టము సార్, ఆయన ఇష్టము సోదరి, ఆయన ఇష్టము. దేన్నైనా వాడుకుంటాడు దేనినైనా దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకోవడానికి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు అడ్డము కూడా ఏం లేదు. గుర్తుపెట్టుకో, దేవునికి ఒకటి అడ్డం. ఇది చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, దేవునికి ఒకటి అడ్డం. ఏం తెలుసునా? దేవునికి పాపము తప్ప ఏది అడ్డం కాదు. దేవుడు ప్రతిదీ వాడుకుంటాడు. దేవుడు నీ కన్నులను వాడుకోగలడు. దేవుని చేతులను వాడుకుంటాడు. దేవుడు నీ శరీరమును వాడుకుంటాడు. అందుకే బైబిల్ అంటాం, నీ దేహము దేవుని ఆలయం అంట. ఇక ఆయన ఆలయం అన్నప్పుడు ఆయన సమస్తం వాడుకుంటాడు. అంతేకాదు, మనిషినే కాదు దేవుడు వాడుకునే వస్తువులను కూడా వాడుకుంటాడు. దేవుడు నిన్నే తయారు చేసిందా? నిన్నే సృష్టించిందా? దేవుడు వస్తువులను చేయలేదా? ఆ వస్తువులు దేవుడు చేసినవి కావా?
ఏంటండి? కాబట్టి దేవుడు ఇది వాడుకుంటాడా అని? దేన్నైనా వాడుకుంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు ఇంటర్నెట్ని వాడుకోవట్లేదా? దేవుడు టీవీని వాడుకోవట్లేదా? దేవుడు ఏం వాడుకోవట్లేదు. దేవుడు సమస్తం తన మహిమ కొరకు వాడుకుంటాడు. దేవుని బిడ్డ, నీ మైక్ని, నీ నీ మైక్ సిస్టమ్ని, నీ వీడియో కెమెరాని కూడా దేవుని సేవకు వాడతలేవా? దేవుడు రిజెక్ట్ చేసిందా? దేవుడు ప్రతిష్ఠించిన వాటిని మనకు దేవుని పరిచర్యకు వాడుతున్న ప్రతిది కూడా ప్రతిష్ఠింపబడుతుంది, పవిత్రపరచబడుతుంది, అభిషేకింపబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేని ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ప్రతిదీ వాడుకోగలుగుతాడు. మనస్సులను పెద్దగా చేసుకోండి, చల్లగా ఆలోచించండి, నిదానంగా ఆలోచించండి. వాక్యాన్ని మనం అంగీకరిద్దాం. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యము నీకు దీవెనకరమైందని నేను నమ్ముచున్నాను. అనేకులు దీవింపబడాలని, సర్వసత్యంలో నడవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయాలంటే, లైక్ చేయుట ద్వారా అనేకులకు వీడియో పంపబడుతుందని వింటూ ఉన్నాం. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దీని తర్వాత ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఇంకో పార్ట్ని రిలీజ్ చేస్తాను. దయచేసి అది కూడా వినాలని, కంటిన్యూగా వినాలని, పూర్తిగా వింటే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. దేవుడు దేనినైనా వాడుకుంటాడు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. దేవా, నీ నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను. తండ్రి, సహాయం చేయండి. నీ కృతజ్ఞతలు ప్రభువా. నాయనా, నువ్వు గొప్ప దేవుడు. నీ ఆత్మ ప్రభువా సమస్త కార్యములు చేయను. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత ప్రభువా నీ కార్యములు జరుగును గనక వందన. నాయనా, నువ్వు ప్రతిష్ఠించే దేవుడు. నీ ఆత్మ ద్వారా ప్రతి వస్తువును ప్రతిష్ఠించి వాడుకునే దేవుడు. నీ నామానికి స్తుతి కలుగుగాక. నీ బిడ్డలు, నీ దాసులు నీ వాక్యమును అవగాహన చేసుకొని, నీ వాక్యాన్ని అంగీకరించి, నీ ఆత్మకు ఆటంకపరచకుండా ముందుకు సాగుటకు సహాయం చేయమని, నీ ఆత్మ కార్యములు నీ సేవకులకు, నీ బిడ్డలకు బయలుపరచమని, యేసు నామమున ప్రతి ఆటంకము కూలిపోవునుగాక. నీ దీవెన ఆశీర్వాదములు బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.